హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Mayachitra Photography యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం సుస్వాగతం. అండ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక చిన్న టిప్ మీకు తెలియజేయడానికి వచ్చాను అనమాట. అది ఏంటంటే, ఇక్కడ ఈ బటన్ ఉంది చూసారా, ఇక్కడ. సో ఈ బటన్ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే నష్టపోతారు. ఎస్పెషల్లీ మీ దగ్గర లెన్సులు కాస్ట్లీ ఉందనుకో, ఈ బటన్ నేను ఏ విషయం అయితే చెప్తున్నానో చాలా జాగ్రత్త పడాలి, గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట. లేదంటే లెన్సులు పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఈ మధ్య రీసెంట్ ఒక ఫోటోషూట్లో నేను ఫేస్ చేశాను అనమాట ఈ ప్రాబ్లం. లక్కీగా నా లెన్స్ వచ్చి ఏం కాలే, చేత్తో క్యాచ్ పట్టుకున్నా. సో ఏంటంటే, అసలు విషయం ఏంటంటే, బేసిక్లీ ఇది క్యానాన్లో అయితే కనుక ప్రతి దాంట్లో ఇలానే ఉంటుంది, కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు. బట్ క్యానాన్లో ఈ ఫస్ట్ మనం లెన్స్ ఫిక్స్ చేద్దాం. సే ఐ హ్యావ్ దిస్, లెట్ మీ క్యాప్ రిమూవ్ చేద్దాం. సో నా దగ్గర ఈ 70 to 200 mm లెన్స్ ఉంది, విచ్ ఇస్ హెవీ, బిగ్, తెలిసిందే మీకు. అండ్ సో ఒకసారి రీసెంట్గా ఏమైందంటే, ఐ వాజ్ టేకింగ్ పిక్చర్, అనుకోకుండా మీకు తెలిసిందే కదా బేసిక్లీ ఎలా టైప్ చేస్తాం. ఇది ఈ రెడ్ మార్క్ కరెక్ట్గా ఉండేలా చూసి మనం రైట్కి టైప్ చేస్తాం కదా. సో మనం తీయాలంటే ఏం చేయాలి, ఈ బటన్ ప్రెస్ చేయాలన్నమాట. ఈ బటన్ ప్రెస్ చేసి, సో ప్రెస్ చేయగానే ఏం రాదు, బటన్ ప్రెస్ చేసి దెన్ యూ హ్యావ్ టు టేక్ ఇట్, ఆ రొటేషన్ తిప్పి తీయాల్సి వస్తుంది. బట్ మొన్న ఏమైందంటే, ఐ థింక్ నేను సరైన యాంగిల్లో లేదంటే రివర్స్లో పెట్టుకున్నానేమో, ఆ బటన్ అనుకోకుండా ప్రెస్ చేయడం జరిగింది, బై మిస్టేక్ అనొచ్చు. అది ఏమైందంటే, ఆటోమేటిక్గా ఇది సరిగా లాక్ చేయలేదో నాకు గుర్తులేదు, కానీ ఇది సడన్గా ఇట్ కేమ్ అవుట్. ఇది ఇలా టర్న్ అయిపోయింది, దాని వెయిట్ వల్ల తెలియకుండా టర్న్ అయిపోయి కింద జారి పడిపోయింది అనమాట. జారి పడిపోతుంటే అనుకోకుండా కొంచెం మన క్రికెట్ బాల్ క్యాచ్ చేసినట్టు చేశాను. సో లక్కీగా ఏం కాలే. అదర్వైజ్ ఒకవేళ గ్లాస్ డ్యామేజ్ అయిందనుకో, ఇప్పుడు ఎంత ఇది, ఆల్మోస్ట్ క్లోజ్ టు $2,000 ఇది ఒక్కటే. ఇప్పుడు $1,500 ఉంటుంది, అంటే దగ్గర మనకి లెన్సే 2 లక్షలు చేంజ్ వస్తుంది అనమాట. సో ఆర్ 1.5 lakh. కాబట్టి అంత నష్టపోయేటోని. సో ఈ విషయం మీకు తెలియజేద్దాం అనేసి. సో మేక్ ష్యూర్ మీ హోల్డింగ్ అన్నది ఇక్కడ పట్టుకోవద్దు ఇప్పుడు కెమెరాని, ఓకే. సో ఇలాంటి లెన్సులు, హెవీ లెన్సులు వాడితే, సో మేక్ యూస్ ఆఫ్ దిస్. మీ హ్యాండ్ వచ్చి ఇక ఈ ఏరియాలో ఇలా చేయలద్దు ప్రెటీ మచ్, అంటిల్ అన్లెస్ మీరు యు ఆర్ క్లియర్ అబౌట్ దిస్ బటన్. ఇక్కడ మైండ్లో పెట్టుకోవాలి, ఓకేనా. వెళ్ళొచ్చు, దెర్ ఈజ్ నో సచ్ రూల్, బట్ దిస్ ఈజ్ ఫార్ బెటర్, ఓకే. సో హెవీ లెన్స్ ఉందనుకో, యూ కెన్ హోల్డ్ దిస్, యువర్ లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేసుకోవచ్చు బ్యాలెన్స్కి. అండ్ అలాగే మీకు ఒక హ్యాండ్ ట్రైపాడ్ లాగా పనిచేస్తుంది అనమాట స్టెబిలిటీకి. ఇలా పట్టుకోవడం అంటే ఇలా షేక్ అవుతుంటుంది, ఇదైతే మోర్ స్టెబిలిటీ దొరుకుతుంది అన్నట్టు, ఓకే. అండ్ ఆల్వేస్ జస్ట్ రైట్ హ్యాండ్, ఎలాగో మీరు షటర్ బటన్ క్లిక్ కొట్టడానికి యూస్ చేస్తారు. ఎనీవే, బట్ మేక్ ష్యూర్ యు ఆర్ వెరీ కేర్ఫుల్ విత్ దిస్ బటన్, ఓకే. ఏ బటన్? ఈ బటన్, ఓకే. నాకే భయం వేస్తుంది ఎక్కడ ప్రెస్ చేసేస్తాను ఇది పడుతుందని. బట్ సో అది విషయం గైస్. సో ఈ చిన్న విషయం మీకు తెలియజేద్దామనేసి ఈ వీడియో చేశాను. బట్ చిన్న విషయమైనా కూడా బాగా కాస్ట్లీ విషయం ఇది, ఓకే. సో గుర్తుపెట్టుకోండి, డోంట్ లూజ్ యువర్ లెన్స్, ఓకేనా. పడిపోకుండా లెన్సులు కాపాడుకోండి, ఓకేనా. అది సంగతి. హోప్ ఇట్ ఈస్ యూస్ఫుల్, మీకు నచ్చింది అనుకుంటున్నా. మరిన్ని విషయాలతోటి కొత్త వీడియోస్ చేసుకుంటూ ముందుకెళ్దాం, నేర్చుకునే ప్రయత్నం చేద్దాం, ఓకేనా.
ఆల్ రైట్, మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరో ఇంట్రెస్టింగ్ విషయంతో కలుస్తా. టిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్, బాయ్, కీప్ లర్నింగ్.